మూవింగ్ ఆన్, వరుస మర్డర్లతో హైదరాబాద్ వణికిపోతోంది. నడి రోడ్డుపై చంపేయటం, పోలీసులకు లొంగిపోవటం, తర్వాత బెయిల్పై బయటికి రావటం, దర్జాగా రోడ్లపై తిరగటం, ఇది నేరస్తుల పందా. చట్టాలు పట్టవు, పోలీసులంటే భయం ఉండదు, న్యాయ వ్యవస్థ అంటే వారికి జాంతానై. రోడ్లపై కత్తులతో హత్యలు చేయటం, తాపిగా పోలీసులకు లొంగిపోవటం, ఇది ప్రస్తుతం హైదరాబాద్లో కొందరు నేరస్తుల తీరు. హైదరాబాద్ పాత బస్తీలో దారుణ హత్య జరిగింది. కామాటిపురాలో యువకుడిపై కత్తులతో దాడి చేశారు దుండగులు. దూద్బోలి నుంచి కిషన్ బాగ్కు బైక్పై వెళ్తుండగా దుండగులు అటాక్ చేశారు. తీవ్ర గాయాలతో యువకుడు చనిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అరవింద్గా పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మొన్న సోమవారం నాడు జవహర్ నగర్లో ఓ వ్యక్తి మర్డర్ అయ్యాడు. అందరూ చూస్తుండగా వెంకటరత్నం అనే వ్యక్తిని చందన్ సింగ్ గ్యాంగ్ దారుణంగా చంపేసింది. కత్తులతో నరికి నరికి చంపారు. 1999లో తన తండ్రిని హత్య చేయించాడనే కక్షతో చందన్ సింగ్ అతని గ్యాంగ్ వెంకటరత్నాన్ని మర్డర్ చేసింది. ఇటు ముషీరాబాద్ బాపూజీ నగర్లో 19 ఏళ్ల పవిత్ర దారుణ హత్యకు గురైంది. పవిత్రను ఆమె బావే కిరాతకంగా చంపేశాడు. పెళ్లికి నిరాకరించింది అనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు ఉమాశంకర్. ఇలా హత్యలతో హైదరాబాద్ హడలెత్తిపోతోంది. జైలు శిక్ష తప్పదని తెలిసి కూడా నేరస్తులు ఇలా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. రైట్, ఈ వరుస మర్డర్లపై మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమర్, చెప్పండి. ఓవైపు హైటెక్ సిటీ అంటూ హైదరాబాద్ ఖ్యాతి ప్రపంచవ్యాప్తం అంటూ ఉంటారు, కానీ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న ఈ వరుస హత్యలు లా అండ్ ఆర్డర్ ఎలా చూడాల్సిన అవసరం ఉంది? లొంగిపోతున్నారు, శిక్ష తప్పదని తెలిసినా ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే ఏం చెప్తారు? హైదరాబాద్లో 100% మీరు అన్నట్టుగానే శాంతి భద్రతలు మొత్తం క్షీణించిపోతున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు, మానభంగాలు జరుగుతున్నాయి. పోలీసులు ఉన్నా కూడా, పోలీసులు చట్టాలున్నా కూడా వాటిని పట్టించుకోకుండా, లెక్క చేయకుండా ఇష్టానుసారంగా నిందితులు హత్యలకు, దోపిడీలకు, అత్యాచారాలకైతే పాల్పడుతున్నారు. 3 రోజుల్లోనే 3 హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఇటు కామటిపురాలో నిన్న రాత్రి ఒక వ్యక్తి పైన బైక్ పై వెళ్తున్న వ్యక్తి పైన దాడి చేశారు. దాడి చేసి అత్యంత ఏదైతే కత్తితో అతని పైన దాడి చేసి హతమార్చిన పరిస్థితుల నేపథ్యంలో అతని మీద ఏదైతే లైంగికమైనటువంటి ఆరోపణలు, వివాహేతర సంబంధమే కారణం అంటూ కూడా పోలీసులు ఒకవైపు తేల్చారు. మరోవైపు జవహర్ నగర్ కు సంబంధించి గత 2 రోజుల క్రితం జరిగింది. జవహర్ నగర్ వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే వెంకటరత్నంను చందన్ సింగే చంపాడు. చందన్ సింగ్ తండ్రిని చంపడానికి కారణం ఇటు వెంకటరత్నమే అని కూడా పోలీసులు నిర్ధారించడం. ఆ తర్వాత వెంకటరత్నం చాలా సార్లు కూడా ఒక రుణ లావాదేవీల విషయంలో చందన్ సింగ్ కు వెంకటరత్నం మధ్య కొంత గొడవ జరిగింది. ఆ విషయంలోనే చందన్ సింగ్ తండ్రిని ఎలా చంపానో నిన్ను కూడా అలా చంపుతానంటూ కూడా వెంకటరత్నం చందన్ సింగ్ ను బెదిరించినట్టుగా తెలుస్తుంది. దీంతో కక్ష పెంచుకొని, తండ్రిని చంపాడన్న కక్ష పెంచుకొని ఏదైతే సోమవారం ఉదయం 8 గంటల సమయాన వెంకటరత్నం పైన అతని స్నేహితులతో దాడి చేశారు. మొత్తం ఈ కేసులో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కి అయితే తరలించడం జరిగింది. ముషీరాబాద్ కు సంబంధించి చూసుకుంటే పవిత్ర అనే 18 ఏళ్ల బాలిక పైన సంత మీనబావ అయినటువంటి ప్రేమకు పెళ్లికి సహకరించట్లేదు. ఇటు ఏదైతే ఉన్నటువంటి విజయవాడ టెంపుల్ కి వెళ్లిన సందర్భంలో విజయవాడ టెంపుల్ కు వెళ్ళొద్దని వాళ్ళ బావ వారించాడు. అయినా కూడా అతను ఏం చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో బాలిక ఎందుకు పట్టించుకోవట్లేదని ఇంటికి వెళ్ళడం, ఆ తర్వాత పట్టపగలే మధ్యాహ్నం సమయంలోనే పవిత్ర పైన దాడి చేసి అత్యంత కిరాతకంగా కత్తితో చాలా భాగాల్లో పొడిచి చంపిన నేపథ్యంలో ప్రస్తుతం అతను అక్కడి నుంచి పొడిచి పరారై వెళ్ళిపోయారు. ఏదైతే వాళ్ళ మేనబావ కోసం ప్రస్తుతం పోలీసులు అయితే ఒకవైపు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇన్ని చట్టాలున్నా కూడా నిందితులు ఎక్కడ కూడా భయపడడం లేదు, వెనక్కి
తగ్గడం లేదు. ఎక్కడికక్కడ హత్యలు ఎక్కువగా పెరిగిపోతా ఉన్నాయి. నడి రోడ్డు పైన అత్యంత కిరాతకంగా చంపుతా ఉన్నారు. దీనిపైన పోలీసులు ఒకవైపు లాండ్ ఆర్డర్ శాంతి భద్రతల విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు మాత్రం హైదరాబాద్ పోలీసులు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టట్లేదన్న అంశం ప్రస్తుతం ప్రజల్లో ఉంది. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి వరుస హత్యలకు సంబంధించి స్థానికులు కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ ప్రజలు మొత్తం కూడా భయాందోళనకు లోనవుతున్న పరిస్థితులు ఉన్నాయి. హరి.